నేను మీ డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, పల్స్ అండ్ ట్రకర్ హాస్పిటల్ నెల్లూరు. ఈ రోజు మీతో ఒక పేషెంట్ సక్సెస్ స్టోరీ పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక 25 సంవత్సరాల కుర్రాడు మా హాస్పిటల్కి వచ్చాడు. ఓపీలోకి వచ్చిన తర్వాత అతన్ని ఏంటి నీ ప్రాబ్లం ఏందని అడిగాను. అతను ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అని అడిగినప్పుడు అతను తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడండి. అతని స్టోరీ ఏంటంటే అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. అతనికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. అతను వాళ్ళతో లైంగికంగా కలవడానికి ట్రై చేసిన ప్రతిసారి అతను ఫెయిల్ అయిపోతూ వచ్చాడు, అంగస్తంభన జరగక. సో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు తనని ఈ కారణంగా వదిలేసి వెళ్ళిపోయారు. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది డాక్టర్ అని చెప్పి అతను ఏడుస్తున్నాడు. అతనికి పరీక్ష చేసిన తర్వాత అతని ప్రాబ్లం ఏంటనేది అర్థమైంది. దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్కి 3rd మంత్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తను స్వీట్స్ తీసుకుని వచ్చాడు మా హాస్పిటల్కి. మా వైఫ్ కన్సీవ్ అయింది డాక్టర్ అని చెప్పి. ఈ సక్సెస్ స్టోరీని మీతో పంచుకుందాం అని చెప్పి చెప్తున్నానండి. సో ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్లికి ముందు అసలు తను మ్యారేజ్ చేసుకునే దానికి రెడీగా లేడు. రెండవది బాధతో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు. ఈ విధంగా పెళ్లికి ముందు లైంగిక సామర్థ్యం మీద అనుమానం ఉండి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరులో ఎవరికైనా ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతుంటే నెల్లూరులోని మా పల్స్ అండ్ ట్రకర్ హాస్పిటల్ ఒకసారి సంప్రదించండి. ఎటువంటి లైంగిక సమస్య అయినా సరే ఖచ్చితంగా నయమవుతుంది.